తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రముఖ ఛానల్ మహిళలను కించపరిచేలా రాసిన కథనాలపై వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఆందోళన చేపట్టిన ఆయన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ విమర్శలు మానుకుని మహిళల వ్యక్తిగత జీవితాలపై దాడి చేయడం సంస్కారం కాదని మండిపడ్డారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని హర్షిత్ రెడ్డి హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన మేము స్పందిస్తూ ఈ అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ ఎవ్వరూ చెప్పకుండా మళ్ళీ దాన్ని ఎవరు రిపీట్ చేయకుండా ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటి వరకు మీడియా అనేది కేవలం ప్రజల వాయిస్గానే ఉంది. ఇప్పుడు కేవలం ఛానల్లో కొత్త పలుకులు ఏదైతే రాధాకృష్ణ చేస్తాడో దుర్మార్గంగా మహిళల్ని కించపరిచే విధంగా ఏదైనా రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలు మహిళలు ఈరోజు చూసి ఆయన పైన ఎంతో ఇంత దిగజారుడు పని కూడా చేస్తారనేసి ఈ రోజున రాష్ట్రం మొత్తం చెప్తోంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో ఇదే విధంగా అంటే మీరు ఊరుకుంటారా? ఈ రోజున ఒక పార్టీ విమర్శించవచ్చు, పార్టీ విధానాల పైన పార్టీ ప్రభుత్వం జీవితాన్ని విమర్శించవచ్చు, కానీ ఇంట్లో మహిళల పైన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. భవిష్యత్తులో కూడా ఏవైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటిపైన ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తాము. మొన్నటికి మొన్న మా కార్యకర్త అయినటువంటి తమ్మిరెడ్డి గారిని ఒక చిన్న కామెంట్ పెట్టారని చెప్పి ఈ నుంచి గుంటూరు తీసుకుపోయి మీరు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రేపు మీ పరిస్థితి ఆలోచించుకోండి. మీరు ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు కనిపించే ప్రతి స్టేషన్ లో మిమ్మల్ని తిప్పుతామని కూడా ఈరోజు తెలియజేసుకుంటాను. ఛానల్లో